హాయ్ గైస్, దిస్ ఈజ్ పవన్. ఈరోజు మనం ఈ వీడియోలో నోడల్ అనాలిసిస్ మోడల్ నెంబర్ 3 చూద్దాం. ఫైండ్ ది V1 అండ్ V2 ఫర్ ది గివెన్ సర్క్యూట్. మనం ఇక్కడ V1 దగ్గర నోడ్ వోల్టేజ్ అప్లై చేస్తే ఏమొస్తుందంటే V1 మైనస్ 2/2 V1 మైనస్ 2/2 వస్తుంది. నెక్స్ట్ V1/3. నెక్స్ట్ V1 మైనస్ మనం ఇక్కడ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం కాబట్టి V1 మైనస్ V2 వస్తుంది ఈక్వల్ 0. ఇక్కడ ఏం మీట్ అవ్వట్లేదు, ఇది మూడే మీట్ అవుతున్నాయి కాబట్టి ఈ 3 ఈక్వేషన్స్ అనేది రాస్తాం. అప్పుడు మనం 2-3కి ఎల్సిఎం అనేది 6 వస్తుంది కాబట్టి 2-3కి ఎల్సిఎం 6 కాబట్టి ఇది 2 ఉంది కాబట్టి 3 టైమ్స్ పోతుంది, అంటే 3V1 మైనస్ 3×2=6 మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ 3 ఉంది కాబట్టి 2 టైమ్స్ పోతుంది, 2V1 ప్లస్ 2V1 మైనస్ 2V2 ఈక్వల్ టు 0. అప్పుడు నెక్స్ట్ 2V1 4V1 ప్లస్ 3V1 7V1 మైనస్ 2V2. ఈ మైనస్ 6 అటు పోతే ప్లస్ 6 అవుతుంది కాబట్టి 6 + 6 ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ V2 దగ్గర నోడ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు V2 మైనస్ 6/4 ప్లస్ V2/4 ప్లస్ ఇక్కడ అప్లై చేస్తున్నాం కాబట్టి V2 మైనస్ V1/3 ఈక్వల్ టు 0. 4-3కి ఎల్సిఎం అనేది 12 వస్తుంది కాబట్టి 4 ఉంది కాబట్టి 3 టైమ్స్ అవుతుంది, అంటే 3V2 మైనస్ 3×6=18 మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ 4 ఉంది కాబట్టి 3 టైమ్స్, అంటే 3V2 ప్లస్ 3 ఉంది కాబట్టి 4 టైమ్స్ అవుతుంది కాబట్టి 4V2 మైనస్ 4V1 ఈక్వల్ టు 0. ఈ -4 ఫస్ట్ రాసుకుందాం. -4V1 ప్లస్ 3V2 4V2 3 + 4 7 + 3 10V2 -18 అని అటుపోతే +18 అవుతుంది కాబట్టి +18. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ V1 V2 అనేది వస్తుంది. ఎలా అంటే ఈక్వేషన్ 1 7V1 మైనస్ 2V2 ఈక్వల్ టు 6. ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 -4V1 ప్లస్ 10V2 ఈక్వల్ టు 18. మనం ఇప్పుడు 10V2 ఉంది కాబట్టి దీన్ని మనం ఈ ఈక్వేషన్ 1ని 5తో మల్టిప్లై చేస్తే మనకి 10V2 అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి డైరెక్ట్గా 5V1 అనేది వస్తుంది. మల్టిప్లై విత్ 5 ఇన్ ఈక్వేషన్ 1. 7 5s 35 V1 మైనస్ 5 2s 10V2 6 5s 30. ఇది ఈక్వేషన్ 1. సేమ్ సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. -4V1 ప్లస్ 10V2 ఈక్వల్ టు 18. మైనస్ 10V2 ప్లస్ 10V2 అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 35 - 4V1 అంటే 31V1 వస్తుంది ఈక్వల్ టు 30 + 18 అంటే మనకి 48 వస్తుంది. అప్పుడు మనకి V1 అనేది 48/31 అంటే 1.54 వస్తుంది మనకి వోల్ట్స్. వోల్టేజ్ ఒక యూనిట్స్ వోల్ట్స్ కాబట్టి వోల్ట్స్. V1 V2 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనకి 7 మనకి V1 ఎంత 1.54 మైనస్ 2V2 ఈక్వల్ టు 6. అప్పుడు మనకి V2 అనేది ఎంత వస్తుంది అంటే 2.41 వోల్ట్స్ వస్తుంది. ఒకవేళ మన దగ్గర క్యాల్సియం ఉంటే ఎలా చేయాలంటే, ఒకవేళ నార్మల్గా ఈక్వేషన్ చేసి ఇలా చేయొచ్చు. ఒకవేళ క్యాల్సియం ఉంటే మనం క్యాల్సీలో మోడ్ 5 అని క్లిక్ చేసి మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 1 అని కొట్టి మనకి ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏంటిది 7V1 7 ఈక్వల్ టు 1 కొట్టి -2 మళ్ళీ ఈక్వల్ అని కొట్టి 6 అంటే ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ అడుగుతుంది. సెకండ్ ఈక్వేషన్ -4
ప్లస్ 10 ఈక్వల్ టు 18 ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ ఇది కాబట్టి 18. మళ్ళీ ఇంకోసారి ఈక్వల్ టు కొడితే మనకి ఎక్స్ అంటే V1 వాల్యూ అనేది 48/31 అంటే ఎక్స్ వాల్యూ మనకి 1.54 వచ్చింది ఎక్స్ వాల్యూ. వై వాల్యూ అంటే 2.41. వై వాల్యూ అంటే మనకి ఇక్కడ V2 వాల్యూ 2.41 అనేది మన ఆన్సర్. V1 V2 వాల్యూస్ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేకపోతే మనకి క్యాల్సి ఒకవేళ మన బీటెక్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఇలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.